తీన్మార్ మల్లన్న. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరిగినటువంటి వీడియో చూసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్లే అయిన వీడియో చూసారు కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా బీసీ ఎస్సీ ఎస్టీల కొంప ముంచుతూ ఉంది, తద్వారా మన పిల్లల ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు ఎట్లా కోల్పోతూ ఉన్నారనేది ఇందులో మీరు స్పష్టంగా చూసారు. ఇక 42% రిజర్వేషన్ అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ బీసీలను నయవంచనకు గురి చేసి మోసం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా బీసీల ద్రోహ పార్టీగా మారిపోయింది, మిగిలిపోయింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా చైతన్యవంతమయ్యారు, బీసీలంతా అన్ని జనరల్ స్థానాల్లోకి దిగిపోయినారు. దాంతో ఇప్పుడు వాళ్ళు పోటీ చేయాలంటే కూడా ఇబ్బంది పడి బతిలాడుకొని ఏకగ్రీవాల దుకాణం తెరిచారు. ఏకగ్రీవం, నీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఏకగ్రీవం కావాలి. ఈ ఏకగ్రీవం ఎందుకంటే పబ్లిక్ ఓట్లు అయినప్పుడు ఏం చేయాలి, క్యాండిడేట్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక నయా కథకు తెరలేపారు వీళ్ళంతా. సో కాబట్టి ప్రజలారా, బీసీ ప్రజలారా, మీరు పోటీ చేయండి, విస్తృతంగా ప్రచారం చేయండి. మీరు ఖచ్చితంగా బీసీలు మిమ్మల్ని ఆదరిస్తారు. బీసీలకు అర్థమైపోయింది వీళ్ళ కుట్ర కుతంత్రాలు మోసం ఎట్లుంటుందో. ఒక్క 42% రిజర్వేషన్ కానే కాంగ్రెస్ పార్టీ దుకాణం అంతా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసింది ప్రజల్ని. ఇప్పుడు కాదు, కాకా కలేకర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నివేదికను నెహ్రూ తొక్కిపెట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే, మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇందిరాగాంధీ తొక్కిపెట్టిన ఘటన పక్కకు పెడితే, ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ద్రోహం, కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీలను ద్రోహానికే గురి చేసింది ఈ చరిత్రలో ఒక్కసారి తొంగి చూస్తే. సరే, రాజీవ్ గాంధీ టైంలో ఆ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల 27% రిజర్వేషన్ వచ్చింది. అయినా కూడా మనం ఏ శాఖలో ఎంతమంది ఉన్నామో ఇప్పటిదాకా లెక్క మన కళ్ళ ముంగటుంది. సో కాబట్టి ప్రజలారా, ఇది సమాజం అంతా తెలుసుకోవాలి, ఇది ప్రజలంతా తెలుసుకోవాలి. వీళ్ళ కుట్ర వీళ్ళ కుతంత్రాలు ఎట్లా జరిగినాయి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఈ మార్నింగ్ న్యూస్ను ఈ టీఆర్పీకి సంబంధించినటువంటి ప్రతి వీడియోని అందరి యూట్యూబర్లకు అందరి ప్రజలకు ఫ్రీగా అందిస్తూ ఉంది. మీరు ఫ్రీగా ఈ వీడియోలు వాడుకోవచ్చు, ఏమీ ఉండవు, కంప్లీట్గా ఫ్రీగా మీరు వాడుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం చేసింది. సో ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, మీ వాట్సాప్ స్టేటస్లలో లేదంటే మీకు తెలిసిన యూట్యూబర్లకి ఈ లింక్స్ పంపించండి. వాళ్ళు ఈ న్యూస్ను లైవ్గా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ప్లే చేసుకోవచ్చు, ఎవరైనా ప్లే చేసుకోవచ్చు. మీరు మానిటైజ్ చేసుకోవచ్చు, మీరు కంప్లీట్గా మానిటైజ్ చేసుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చింది కదా, 42% రిజర్వేషన్ ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కదా, మరి పార్టీ పరంగా 42% అన్నారు కదా, ఈ పార్టీ పరమైనటువంటి బీఫాములు లేనటువంటి ఎన్నికకు 42% ఎక్కడిచ్చిరని చూస్తే ఎక్కడ లేదు. పార్టీ పరంగా మొత్తం రెడ్లను నిలబెట్టిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రెడ్లను నిలబెట్టి మళ్ళా ఊర్లలో మేమే రాజకీయం చేయాలనేటువంటి వీళ్ళని చిత్తుగా ఓడగొట్టండి. ఏ పార్టీలో ఉన్నా సరే చిత్తుగా ఓడగొట్టండి. రెడ్డి ఆయన కోటేయడం అంటే మన బీసీ ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నట్టుగా చిత్తుగా ఓడగొట్టండి. ఎక్కడ నిలబడ్డా బీసీలారా మీరు ఎన్నికల్లో నిలబడండి. వార్డు మెంబర్లో జనరల్ స్థానంలో పోటీ చేయండి, వార్డు మెంబర్లుగా నిలబడండి, అన్ని రకాలుగా చేయండి మీరు. సో ఇక ఇవిట్లా ఉంటే ఈ పత్రికలలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు ఇస్తా అని ఆగం చేసిందని ఏ పత్రికలో కూడా ఏ వార్త కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇక వెలుగు దిన పత్రిక ఉంది, దీని మీద ఈ బీసీ రిజర్వేషన్ల చర్చ లేదు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం గురించి లేదు. ఇక్కడ వెలుగు దిన పత్రికలో ఇక హైదరాబాద్ మెగా సిటీ, జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఓఆర్ఆర్ లోపలి వెలుపలి ప్రాంతాలన్నీ గ్రేటర్ గొడుగు కిందికే. జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం. ఏ క్షణమైన గెజిట్ నోటిఫికేషన్ విస్తరించనున్న హైదరాబాద్ సరిహద్దులు. హైదరాబాద్ విస్తరిస్తేందుకు గవర్నర్ గారు సంతకం పెడతాడు, 42% రిజర్వేషన్ బిల్లు మాత్రం పక్కకు పెడతాడు. దాని మీద ఎలాంటి ఒత్తిడి చేయడు ఈయన రేవంత్ రెడ్డి. పోయి గవర్నర్ను కలిసి ఇక్కడ దీని మీద సంతకం పెట్టండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకే ఇష్టం లేదు కదా, ఈయన రెడ్డి ఆయన బాపున ఆయన. ఇది నిమిషాలలో అయిపోతుంది గెజిట్లు సంతకాలు. ఎందుకంటే దీంట్లో దోపిడీ ఉంటుంది కాబట్టి, ఆ దోపిడీకి వీళ్ళు తాతలు కాబట్టి ఆ పని చేసుకొని వస్తారు అన్నట్టు. ఇక హైదరాబాద్ మెగా సిటీ అట, ఇవి విస్తరిస్తారు కానీ బీసీల రిజర్వేషన్లు విస్తరించారు. దీని స్కామ్ మీ అందరికి తెలిసిందే. ఇక్కడ హిల్టా తీసుకొచ్చి చేసినటువంటి స్కామ్, హిల్ట్ చాలా డేంజర్. హిల్ట్ 5-6 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారు.
ఇక ఇది ఇది ఈ వార్త. దీంట్లో ఇది అప్పర్ కాస్ట్ ప్రయోజనం, ఇది అప్పర్ కాస్ట్. మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్ళకు ఓటేయండి. ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్ళను మందు పోసేటోళ్ళకి ఓటేయద్దంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అయినా ఓటేయద్దు. గెలవరు, కష్టం. ఓటేసుడే బంద్ చేయాలి. ఇప్పుడు మందులు పోసి తాపుతా ఉంది వాళ్ళే ఊర్ల పంటి. మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్ళకు ఓటేయండి. నువ్వు మందు దాపిస్తున్నావు కదా, మరి తెలంగాణ రాష్ట్రానికి అంతా వైన్సులు పెట్టి మరి ఓటేయద్దు అన్నట్టు. బంద్ చేయాలి, మద్యపాన నిషేధం విధించాలి. మద్యపాన నిషేధం విధించు, నేను మంద అమ్ముతా కానీ అది మీకు దాపించేటోనికి ఓటేయద్దు. ఏం దుకాణం ఇది? భలే స్టేట్మెంట్ చేస్తావు కదా. మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్ళకు ఓటేయండి అట. మంచోళ్ళు అయితే వీళ్ళు ఎవరు లేరా? స్క్రీన్ లో చూద్దామన్నా మీ దాంట్లో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో అంతకంటే లేరు. ఎందుకంటే మంచోళ్ళు ఎట్లయితారు? మీరు బీసీలను ముంచిన మీరు మంచోళ్ళు ఎట్లయితారు? రేవంత్ రెడ్డి గారు 2 నెలల ముందే వైన్స్లకు టెండర్లు వేస్తాడు. వైన్సులు పెట్టండి విస్తృతంగా అని చెప్పానంటాడు. వైన్సులు పెట్టిస్తాడు, మద్యం సేల్స్ చేయిస్తాడు. కానీ ఆ మద్యం ఈయన కొనుక్కపోయి తాపిచ్చినోడికి ఓటేయద్దు. ఇట్లా ఈయన స్టేట్మెంట్ చూడు ఎంత అద్భుతంగా ఉందో. ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్ళని సర్పంచ్లుగా గెలిపించుకోండి. మత్తల సభలో సీఎం రేవంత్ పిలుపట. ఇగో హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో ఓటేస్తే మునిగేది మనమే. సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, ముంచెటోడైతే ఆగమవుతుంది. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే ఏం చేసిండు? 10 ఏళ్ళు సేమ్ నిన్ను మల్కాజ్గిరిలో చేపిస్తే నువ్వేం చేసినావు? ఆయన పాలమూరు, మీరంతా వలస పక్షులే కదా. ఇప్పుడు ఏది కేసీఆర్ది సిద్దిపేట చింతమడక, ఆయన కరీంనగర్లో పోటీ చేస్తాడు, ఇటు పోయి మహబూబ్నగర్లో చేస్తాడు, ఇటు వచ్చి సిద్దిపేటలో చేస్తాడు, ఇటు వచ్చి గజ్వేల్లో చేస్తూ ఉంటాడు. ఎక్కడ పోయితే అక్కడ వలస పక్షులు మీరంతా. ఇక్కడ నీదేమో అచ్చంపేట, నువ్వేమో కొడంగల్ కాడ పోటీ, మీ వలస పక్షులు. ఆయన ఆడేం చేసిండో మల్కాజ్గిరికి వచ్చి మల్కాజ్గిరి ఎంపీగా నువ్వు చేసింది ఏందో చెప్పు. ఇక ఏమీ లేదు, ఆయన ఏం చేయలే, ఈయనేం చేయలే. 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోలే, వలస కష్టాలను తీర్చలే. మేము కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు బానిండు, కేసులు వేయించిండు. 5,000 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభించినటువంటి సందర్భంగా మాట్లాడిండట. ఈ 2 ఏళ్లలో బీసీలకు అనా పైసా చేయని దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దరిద్రపు గొట్టు ప్రభుత్వం. పల్లెలను అభివృద్ధి చేసే వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోవాలని, మందు పోసేటోళ్ళని కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటే గ్రామాలు బాగుపడతాయని, అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళని మోకాలలో కట్టెలు పెట్టేటోళ్ళని ఎన్నుకుంటే మునిగేది మనమేనని సూచించారు. అయ్యా ఇప్పుడు నిన్న అదేమూరు ఎల్లమ్మగూడ కాడ ఒక బీసీ యాదవుడు నామినేషన్ వేయగానే ఇగో నీ పక్క పని నిలబడ్డాడు చూడు. నీ పక్క పని నిలబడ్డాడుగా ఇవన్నీ కాడు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అనుచరులతోటి బీసీలకు ఉచ్చద ఆగిపించి బీసీలు నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తావు. ఇది నీ పార్టీ, ఇది నీ కథ, ఇది నీ చరిత్ర. నువ్వు చెప్పబడుతుంది. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, సర్పంచులుగా ఎవరిని ఎన్నుకోవాలో ఆలోచన చేయండి. నల్లికుట్లను ఎన్నుకుంటే మనల్ని కుట్టుకుంటా తిరుగుతారు. అలాంటి వాళ్ళతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయా? ఊరికి బడి కావాలన్నా, గుడి కావాలన్నా, నీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ఇట్లా ఏ విషయం ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరిష్కరించే వ్యక్తి సర్పంచ్. అంటే ఏమంటుండు? ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రి దగ్గరికి ఎవరు పోతారు? కాంగ్రెస్ పార్టీలు పోతారు. కాంగ్రెస్ పార్టీలకు ఓటేయమంటున్నాను. అట్లా ఈయన దుకాణం ఇది. మందు పోసేటోళ్ళని నమ్మి ఓటేస్తే మునిగేది మనమే. హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో ఓటేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. ఈ మందులు అమ్మేదే ఈ ప్రభుత్వం, ఈ మద్యం షాపులు టెండర్లు పెట్టిందే ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికే సిగ్గు శరం లేకుండా ఉన్నప్పుడు, ప్రభుత్వానికే బుద్ధి జ్ఞానం లేకుంటున్నప్పుడు ఆ మందు ఆపించడానికి ఎందుకుంటుంది? పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి దొక్కుతుంది. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళు నిరూపించారు. 2009లో ఈ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను ఆశీర్వదించారు, ఎంపీగా గెలిపించారు. కానీ ఆయన ఏం చేసిండు? స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ యుగాంతం అయిపోయేదాకా కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల ముచ్చట ఇట్లే చెప్తుంది. ఈ పెండింగ్ ప్రాజెక్ట్ ఎందుకైనా కాంగ్రెస్ పార్టీ ఉద్దారకం కాదా? అది 2004లో ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞం కింద ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఇక్కడ అన్ని పెండింగ్ పెట్టింది తమరే కదా నాయన, తమరి పార్టీ కదా. 43 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి సంకనాకి కాంగ్రెస్ పార్టీ 43 ఏళ్ళ అధికారంలో లేదా? ఎందుకు చెప్తారు ఇవన్నీ? సంగమండ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న బండను తొలగించడానికి 12 కోట్లు కావాలని అడిగినా ఇవ్వలేదట అప్పట్లో.
కేటీఆర్ కారులో తిరగొచ్చు కానీ మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగొద్దా? ఫ్రీ బస్సు జర్నీని అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటో వాళ్ళను తయారు చేసి పంచాయతీకి తోలిండు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి పోగు చేసి పిల్లలను ఎక్కడ చదివిస్తారోనన్న భయంతో ఆటో వాళ్ళను ఉసిగొలిపిండు. కానీ తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాక గాల్చి వాత పెడతారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ డైలాగులు పనిచేయాయి. సీఎం గారు అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వండి. నిన్న ఏం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు? అడిగి పోయి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనట ఆడబిడ్డలకు 23,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండట. ఈయన ఏడ ఒక్క డాక్యుమెంట్ దొరకలేదు. అన్ని పచ్చబొద్దాలు నేర్చిండు. మళ్ళా పార్లమెంట్లో సరిపై చర్చ. ఇక ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టినాయి. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం. స్పీకర్ సముదాయించిన వినిపించుకోని సభ్యులు. తొలి రోజే ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం. ఆందోళన మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపినట. ఈ ఏది ఓటర్ల సవరణ ద్వారా ఏదైతే విపక్ష పార్టీలకు పడే ఓట్లు ఉంటాయో అవి డిలీట్ చేయాలి, దొంగ ఓట్లు నమోదు చేసుకోవాలి. బీహార్లో జరిగింది ప్రజాస్వామిక ఎన్నికలు కాదని అనేక నివేదికలు బయటపెట్టినాయి. మీరు తప్పుడు విధానాల ద్వారా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇది 1-2 సార్లు వస్తుంది కానీ మూడోసారి జనం తిరుగుబాటు చేస్తారు. ప్రశాంత్ కిషోర్ లెక్క అవుతుంది. ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆపోజిషన్ పార్టీల నేతలు ఉభయ సభల్లో నిరసన తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని ఇవాళ పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ పోతున్నావు కదా ఢిల్లీకి. దేని మీద పోతున్నావు? గ్లోబల్ సమ్మిట్కు ఇన్విటేషన్లు ఇస్తాను పోతున్నావు. ప్రధానమంత్రిని కలుస్తావు కదా, దీని గురించి చెప్పు. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి చెప్పు. నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పినావుగా, ఇవాళ పోయి కలుస్తున్నావు కదా, దీని మీద మాట్లాడి. వద్దంటాడా? తొలి రోజే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అటు రాజ్యసభ ఇటు లోక్సభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగింది. సరుకు వ్యతిరేక నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పొద్దున సభ మొదలవ్వగానే ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపన ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టుకు సభ్యులు అభినందనలు తెలిపారు. ఇది లోక్సభ రాజ్యసభలో జరిగినటువంటి చర్చ కార్యక్రమాలు. ఇక్కడ తెలంగాణ గురించి తెలంగాణ ఎంపీలు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాలి. 8 మంది బీజేపీ ఎంపీలు, ఆ తర్వాత 7 కాంగ్రెస్ ఎంపీలు, 1 ఎంఐఎం ఎంపీ. మీరందరూ అసెంబ్లీలో మద్దతు చేసినారు. మీరందరూ కూడా ఈ 42% రిజర్వేషన్ సంగతి 9th షెడ్యూల్లో పెట్టించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ హైదరాబాద్లో అజయ్ దేవగన్ ఫిల్మ్ సిటీ. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అయితే రిలయన్స్కు చెందిన కుదుర్చుకోనున్నారు. అయితే రిలయన్స్కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ వంతారా అనేది గుజరాత్లో జామ్నగర్లో పెద్ద అడవిలో ఈయన ఎవరు ఈ అంబానీ కొడుకు చేసిండు. అంటే అక్కడ అడవిని ఏర్పాటు చేసి అన్ని జంతువులు ఉంటాయంట, ఫారెస్ట్ తయారు. ఇక ఏఐని మాయ చేస్తున్నారు. ఏఐ మోడల్స్, చాట్బోట్లను వినియోగించే సంస్థల కీలక డేటాను దొంగిలించేందుకు సైబర్ నేరగాలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇక ప్రాంప్ట్ ఇంజెక్షన్ మాల్వేర్ను వాడుతూ ఈ కామర్స్ తర్వాత స్టార్టప్ సహా ఆన్లైన్ కంపెనీల రహస్య సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఏఐని కూడా మాయ చేస్తున్నట హ్యాకర్స్. ఎన్నికల్లో ఎట్లా గెలవాలో ప్రతిపక్షాలకు టిప్ ఇస్తా, డ్రామాలు చేయొద్దంటూ ప్రధాని మోడీ ఫైర్. పార్లమెంట్ కేవలం చర్చలకు విధానపర నిర్ణయాలకేనని వ్యాఖ్య. డ్రామాలు ఆడాలంటే వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక చట్టసభలో అసంతృప్తి వెలగక్కుతున్నారు. 10 ఏళ్లుగా ప్రతిపక్ష సభ్యులు చేస్తున్నది ఇదే. ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి. నిర్మాణాత్మకమైన చర్చలకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా ఉన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి. ఏముంటాయి నీ టిప్స్? ప్రధానమంత్రి టిప్స్. ఎన్నికల్లో ఎలా గెలవాలి, ప్రధాని ఒకటి ఏం చేయాలంటే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు ఈయన టిప్స్ ఏంటి? ఈయన ఎట్లా గెలుస్తా ఉన్నాడు? ఓట్లు డిలీట్ చేయాలి. ప్రతిపక్షాల ఓట్లు డిలీట్ చేయాలి. ఇదొక టిప్పు. రెండోది బోగస్ ఓట్లు సృష్టించాలి. బోగస్ ఓట్లు సృష్టించాలి.
3 అబద్ధపు వాగ్దానాలు ఇవ్వాలి, హామీలు ఇవ్వాలి, రెచ్చగొట్టాలి, ఈ ఎన్నికల సంఘాన్ని మ్యానిపులేట్ చేయాలి, గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇక గివే నీ టిప్స్ అన్నీ గివే. కొన్ని ఏమంటే రెచ్చగొట్టాలి పబ్లిక్, ఇంకా జనాన్ని రెచ్చగొట్టాలి. అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం పార్టీ లేకపోతే తెలంగాణగా ఈ దేశంలో బీజేపీ ఉండదు. అక్కడ బీహార్లో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తా ఉంటుంది, అక్కడ ఎంఐఎం పార్టీ చేస్తుంది. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ 7 స్థానాలకి పోటీ చేస్తారు, ఇంకేడ చేయరు. ఆ బీహార్లో 100 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 100 స్థానాలకు చేస్తారు, బీహార్లో 20 స్థానాలకు చేస్తారు. మళ్ళా ఇటువంటి చిల్లర పనులన్నీ చేసేయాలి. ఈ చిల్లర పనుల టిప్స్ అన్ని ప్రధానమంత్రి గారు ప్రతిపక్షాలకు ఇస్తున్నారు. మీరు చేసిన పనులని ఎన్నడన్నా నిజాయితీగా గెలిచిన దాఖలాలు ఉన్నాయా? గుజరాత్లో హరణ్ పాండ్యా హత్య దగ్గర నుంచి మొదలు పెడితే మీ కథ వట్టిదా? ఎన్నడన్నా నిజాయితీగా గెలిచిన దాఖలాలు కనిపిస్తా ఉన్నాయా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది భారతీయ జనతా పార్టీ. 5 ఏళ్లలో 2 లక్షల కంపెనీలు బంద్. ఇండియాలో 5 ఏళ్లలో 2,04,268 మూతపడ్డాయని కేంద్రం లోక్సభలో తెలిపింది. విలీనాలు, రద్దు వంటి కారణాలతో ఇవి మూతపడ్డాయి. కంపెనీల చట్టం లా ప్రకారం వ్యాపారం చేయని 1.85 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. మరి తెలంగాణలో ఉన్న బీసీల నుంచి ప్రభుత్వానికి ఎంత పోతుంది, బీసీలకు ఎంత వస్తుంది? ఈ లెక్కలు ఎవరు రాయాలి? మరి ఈ లెక్కలు ఎవరు చెప్పాలి జనానికి? 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం నిధులు తెచ్చారు కదా. ఈ 9,000 కోట్ల రూపాయల నిధులలో బీసీల మీద పడ్డ అప్పు ఎంత? 5,200 కోట్ల రూపాయలు బీసీల మీద పడ్డది. బీసీలకు పంచింది ఎంత? 4,300 కోట్ల రూపాయలు పంచిరు. అంటే బీసీల దగ్గర నుంచి 9,000 కోట్ల రూపాయలు దొబ్బక తిన్నారు. ఓసీల నెత్తి మీద పడ్డది ఎంత అప్పు? 870 కోట్లు. వాళ్ళకు పంచింది ఎంత? 4,200 కోట్లు. మరి ఈ లెక్కలు, దీని సంగతి ఈ కేంద్రం ఇచ్చేది కరెక్టే. కేంద్రం కథ పక్కకు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల నుంచి వసూలైతున్న పన్నులు ఎంత, బీసీలకు ఇస్తుంది ఎంత, బీసీల నెత్తి మీద తెస్తున్న అప్పు ఎంత, బీసీలకు వస్తుంది ఎంత? ఈ లెక్కలు చెప్పురు తెలుస్తుంది. 6 ఏళ్లలో మనం ఇచ్చింది గింతనట, రాష్ట్రానికి వచ్చింది గింతనట. ఎంపీ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందట. ఇదో వార్త. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన లెక్క నేను వేసిన, మీరు చూడండి. ఒకసారి చెప్పిన మన వెబ్సైట్లో కూడా ఆ డాటా ఉంటుంది, చూడండి. కమిషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్ మనం 2 కొత్తవి కట్టాం కదా, యాదాద్రి, భద్రాద్రి అని. ఇవి అవే కోవలకు వస్తాయా? మోసం. ఎన్నడన్నా బీఆర్ఎస్ పార్టీ కమిషన్లు, లంచాలు, దందాలు లేకుండా ఏదన్నా పని చేసిందా? ఏదన్నా పని, ఏ పని చేయలే. మంచి అవగాహన ఉంటుంది దాని మీద. మోస్ట్ పెద్ద మొత్తం కేసీఆర్ ఫ్యామిలీలో అతిపెద్ద కరప్షన్ ఎవరంటే ఆ మహాతల్లి కల్వకుంట్ల కవిత. నెక్స్ట్ ఈయన పోటీపడి అవినీతిలో జనంపై 82,000 కోట్ల భారం మోపుతున్నారు హరీష్ రావు. విద్యుత్ శాఖలో ఆందోళన పెత్తనం నడుస్తున్నది. ఎన్టీపీ ఈ ఆందోళన తీసుకొచ్చి పెట్టిందే మీరా. ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నారని ఇప్పుడు ఫైర్ అవుతుండే ఈయన. కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తా, గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా, ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు. చాలా గ్రామాల్లో కోతుల నివారణే ప్రధాన ఎజెండా. కుక్కలు, కోతుల బెడద తీర్చిన వాళ్ళకే ఓటేస్తామంటూ పలు చోట్ల బ్యానర్లు. సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసిస్తున్న క్యాండిడేట్స్. కుల సంఘాలకు ఓటుకు ముందే రేటు ఫిక్స్. యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు పంపిణీ ఏర్పాట్లు. సిరిసిల్ల జిల్లాలో కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఓ మనిషికి ఎలుగుబంటి వేసి ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి. ఊర్లో పొంటి నేను మొన్న నామినేషన్ ఇస్తుంది పోతే మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు గ్రామస్తులు, ఈ కోతుల సంగతి చూడు బిడ్డ అంటారు. కోతులు ఒకప్పుడు భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించారు. తెలంగాణను ఆంధ్ర పాలకులు ఆక్రమించారు. ఇప్పుడు ఇదే తెలంగాణ నుంచి కోతులు ఆక్రమించినాయి. ఇప్పుడు ఏ ఊళ్ళో చూడు కోతులతో ఇప్పుడు ఏది మావోయిస్టులతోనన్నా చర్చలు జరిపారు. మా అయ్యగాని ఇంటమని కానీ వాళ్ళ తుపాకులు ఇవి అయితే ఇంటలేవు. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా కష్టమవుతుంది. ఎక్కడ కుటుంబ నియంత్రణ ఏమైతుందంటే 3 నెలలకు నడుస్తుందట. 3 నెలలకో ఈత కోతిది.
ఇక దాని ఏం పోయింది? జనాభా పెరిగిపోతుంది, కోతుల జనాభా ఇప్పుడు కనుక సర్పంచ్ ఎలక్షన్ లో కోతులు నిలబడితే అవే గెలుస్తాయి. వాటి ఓటు ఇస్తే అన్ని ఉన్నాయి ఊళ్ళే, మెజారిటీ ఎక్కువ ఉన్నది వాటితే, మెజారిటీ అవే కోతులే. అయితే వానలు రావాలి వాపస్ పోవాలి అని చెప్పేసి కాక అప్పుడు కోతులు వానలు రాలే, కోతులు పోలే. మహిళా సంఘాలకు మరో 448 బస్సులు. ఇందిరా మహిళ ఏ స్కీమ్ అయితే దివాలా తీసి ఉంటుందో అందులో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఏ స్కీమ్ అయితే ఆర్టీసీ దివాలా తీసింది అందులో పెడతారు ఈ బస్సులు తీసుకుపోయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా అప్పగించాలని సర్కార్ని. ఇవే 448 బస్సులు కదా, 44 కాంట్రాక్టులు మహిళలకు ఇస్తున్నాం అని చెప్పు. ఈ ఆయం ఉన్నాయి మంచిగా దొబ్బుక తినేటి ఏమో వీళ్ళు ఎత్తుకపోతారు, 4 రూపాయలు వచ్చేటి. బుడబుడ ఏదైతే లాస్ ఉంటుందో రోజు డీజిల్ రోజు పోయానో ఇది మన మీద నింపేస్తారు. ఒక్కో బస్సుపై మహిళా సమైక్యకు నెలకు 69,648 ఆదాయం వస్తుందట. ఇంత ఆదాయం వచ్చేది వీళ్ళకి ఎందుకు ఇద్దరు? లాసలకి ఎందుకు ఆర్టీసీ? ఈ పథకాన్ని మరింత విస్తరిస్తా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. నిజంగా ఆర్టీసీ నష్టాలలో ఉన్నమాట వాస్తవము. నష్టాలలో ఎందుకుంది మరి? లాభాలు వస్తా ఉంటే ఒక్కొక్క బస్సు మీద గింత వస్తా ఉంటే మరి అన్ని బస్సుల మీద ఎంత రావాలి? మరి ఎందుకు ఆర్టీసీ ఆగమైంది? లాభం రావాలి, ఇంకా టికెట్ల ధరలు తక్కువ, మరి టీకెట్ల ధరలు పెరుగుతున్నాయి, లాభాలేమో పోతున్నాయి. 3 లేదా 4 రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఏఐ టీం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ. రామగుండం ఎయిర్పోర్టుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మంత్రి సహకరిస్తామని. ఇది కట్టసి వార్త, ఎందుకంటే పత్రిక వాళ్ళది కాబట్టి. మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్ ఉంటాయంట. సర్కారుకు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్సి బోర్డు ఏప్రిల్ 1st వీక్ దాకా పరీక్షలు ఉంటాయి. త్వరలో షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఇక ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవన్నట్టు. ఎందుకంటే అంతకుముందు దీనికంటే ముందు మా ఎవరి ఇంటర్ ఎగ్జామ్ ఉంటాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం డిఎస్పీ అవతారం ఎత్తినట. నిన్న మొన్న చూసినామయ్యా, ఒక ఆమె కానిస్టేబుల్ అవతారం ఎత్తింది. ఒక ఆమె కానిస్టేబుల్ అవతారంతో పాటు గణేష్ నిమజ్జనాల డ్యూటీ, సీఎం బందోబస్తు డ్యూటీలు చేస్తూ ఉంది ఆమె. ఆమె జీతం భత్యం లేకుండా. ఒక ఆమె కామరెడ్డి కాడ నేను కలెక్టర్ అని పోయి కూర్చున్నది. కలెక్టర్ అని పోయి ఆమె కూర్చున్నది. ఎస్పీ అని నిన్న, ఇవాళనేమో డిఎస్పీ అవతారం ఎత్తినట్టు. అంటే దీని ఏమర్థం? ఆన్లైన్ బెట్టింగ్ల కోసం డిఎస్పీ అవతారం. అవినీతి అధికారులు చోరీలకు పాల్పడిన వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు. అంటే డిఎస్పీ పోలీస్ అవతారం ఎత్తితేనే లంచాలు వసూలు చేయొచ్చు అన్నట్టు. పోలీసు ఆయనకి ఏమర్థమైంది? లంచాలు మింగాలంటే పోలీస్ అవతారం ఎత్తారన్న. తర్వాత పోలీసులు చేస్తలేరు కాబట్టి నేను చేస్తా. మీడియాలో వార్తలు చూసి నిందితుల ఫ్యామిలీల బ్లాక్మెయిల్, వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, అమ్మాయిలతో ఎంజాయ్. వరంగల్ ఆర్టీఐ ఆఫీసర్ను బెదిరించి 10 లక్షల వసూలు. నిందితుడు శ్రీనివాస్ సహా 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వెంటనే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాల్సింది నిందితుడు శ్రీనివాస్ గాడు. ఈగో ఈయన ఈ 10 లక్షలు ఎందుకు ఇచ్చిండు? ఈయన ఎక్కడ ఈయనను పట్టాలి ఫస్ట్. ఎవరైతే ఈయనకు పైసలు ఇచ్చిండ్రో వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి ఎందుకు ఇచ్చిన పైసలు ఈయనకు? అది వెలుగు. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉన్నది ఇంకా వెనకాల, ఇంకా ఇక్కడ ఉన్నది. ఈనాడులో ఏం పాడవుతుంది ఇంకా అదే కదా. ఏముండయి మన బీసీల వార్తలు ఏముండయి. ఇక ఇండ్లకైనా మనం ఆపోజిట్గా బీసీకి పోవాలి. మీ ఓటే వెలుగులు నింపుతోంది. పాలమూరు దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు 2006లో అయిన ఎమ్మెల్సీ, ఇప్పుడు 2020 ఏళ్ళు రాజకీయ జీవితంలో నువ్వు తీర్చిదిద్దింది ఏదో చెప్పరాదు. పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అభివృద్ధిని కాంక్షించే వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. మక్తల ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని. అటుపోతే మక్తల నుంచి ప్రజలు వచ్చి టీఆర్పీ పార్టీలో, మన పార్టీలో చేరి. నిన్న మక్తల్ల దారుణమే ఉన్నది. సో పబ్లిక్ రాలేదు. పబ్లిక్ రాకపోతే పాపం ఆయన మంత్రి గారు బాగా బాధపడ్డాడు. మరి ఏం చేస్తారు? ఇట్లా మొత్తం ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వెళ్ళిపోతే ఎట్లా? ఇక్కడ ముఖ్యమంత్రి వస్తే ఇక్కడ మంత్రి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ దుకాణం అయిపోయినట్టే ఓ రకంగా. ఎక్కడక్కడ వెళ్ళిపోయింది. ఏమి ఈయనే ఉన్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటేనే జనం లేరు. మీరందరూ కూడా పెద్ద ఆశీర్వాదం చేసేది ఉంటే ఎక్కడో లోపం జరిగింది. ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తే మనం జీవితంలో తర్వాత బాధపడతాం. ముఖ్యమంత్రి గారు వస్తే మంది లేరు, మనం స్వాగతం పలికేది ఉందని చెప్తా ఉన్నారు. ఈ మంది లేని సంగతి ఏమన్నా వార్త వస్తుందా చూడరు. ఇక మంది లేని సంగతి వార్త ఏమన్నా వస్తే అడిగి ఇక ఈయన మంత్రి గారు మాట్లాడి మళ్ళీ మంత్రి గారు మాట్లాడి చెప్తా ఉన్నాడు మంది లేరు అని. ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇదే. ఇక
ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీ రాహుల్ ఖర్గేలను ఆహ్వాని ప్రధాని కలుస్తున్నాం కదా మా 42% రిజర్వేషన్ ఇప్పటిదాకా దొరకలేగా ఇప్పుడు దొరికింది అపాయింట్మెంట్ ఎంట్రీ కదా దొరికిండు పోయి కూర్చో నేను నువ్వు 42% ఇచ్చేదాకా లేవా అని చెప్పేసి ఆయన కూర్చోరి నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు ఎన్నికల సంఘం వేదిక నాటకాలకు ఇటువంటి వాటికి వేదిక అవుతుంది కానీ నాటకాలకు కాదు పార్లమెంట్ వేదిక కాదట అసలు నువ్వు ప్రజాస్వామ్యానే నాటకం ఏం చేసినావు నిస్పృహ వెలగక్కడానికి సభను వాడుకుంటున్నారు ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేక సమాధానం చెప్పలేక ఈ ఎదురుదాడి కార్యక్రమాలు ఇవన్నీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కూడా ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారు రాజ్యసభలో ప్రస్తావించిన ఖర్గే అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసినట ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండు బృహత్ నగరం దిశగా గ్రేటర్లో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర నోటిఫికేషన్ తర్వాయట గుద్దేస్తాడు ఇక బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుందట అయ్యా ఇవాళ పోతుండు కదా ముఖ్యమంత్రి పోయి అడ్డుకుందా ఏం చేసిందని ప్రధానమంత్రితో మాట్లాడి ప్రజలకు చెప్పుర్రి ఆ తప్పనిసరి పరిస్థితిలోనే 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు వెళ్ళాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతామని వెల్లడి అయ్యా బట్టి విక్రమార్క గారు మీరు ప్రజలకు వంచరు ప్రజలను ముంచుతారు ప్రజలకు వంచుతామని ప్రజలను ముంచుతారు ఇప్పుడు నిట్టని కూడా బీసీలను ముంచారు బీసీలకు 27 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకుందా అర్హత ఇంకా బీసీల గురించి మాట్లాడే అర్హత 33 నుంచి 23 తెస్తే మీరు 23 నుంచి 17 తీసుకొస్తారు బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైందట భరాసా పాలనలో ఇష్టారాజ్యంగా భూముల కన్వర్షన్ ఇక అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటే అయితే ఈ దుకాణం వాస్తవానికి కేసీఆర్ తెరిచిన దుకాణమే హిల్టు అవును కేసీఆర్ తెరిచిన అవినీతి దర్వాజలకు రేవంత్ రెడ్డి క్లియర్ చేసుకుంటారు అంతే అంతే ప్రజలపై 82,000 కోట్ల ఆర్థిక భారం అయ్యా మీరే మాట్లాడాలి జనాన్ని ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమేయం చేసిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నాయి ఈ మాటలు కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న సీఎం మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమాట మంచి ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇందులో మీరు ఈ ఫస్ట్ పేజ్ చూడ్రి ఎక్కడన్నా బీసీలకు సంబంధించిన వార్త బీసీ నాయకత్వానికి సంబంధించిన వార్త ఉందేమో చూడరు ఇక ఉంటే హిల్టన్ నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వండి గవర్నర్కు భాజపా నేతలు విన్నపం చేసిరట ఇక 4 రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదు ఇక ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముక్క గుర్తింపు హాజరు విధులకు రాని వారిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకుందట ప్రభుత్వ పాఠశాలలో కొందరు టీచర్లు వేలాపాల లేకుండా వచ్చి వెళ్తుంటారు ఇష్టారీతిన సెలవులు పెడుతుంటారు అలా చేయడం ఇకపై కుదరదు చెప్పా పెట్టకుండా అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు 4 రోజుల పాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం చేసిందట ఇప్పుడు ఓన్లీ టీచర్లకే కాదు చెప్పా పెట్టకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సచివాలయానికి వారం రోజులు రాకుండా 10 రోజులు రాకుండా వాళ్ళకు కూడా పంచిపెట్టాలి వాళ్ళకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ పెట్టాలి పెడితే అప్పుడు పారదర్శకంగా ఉన్నట్టుంటది సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడు ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం 3 అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బైరియా విజయగాథనట డాక్టర్ గణేష్ బైరయ్య ఎత్తు 3 అడుగులు ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు దృఢమైన సంకల్పం ఆశయం చాలా నిరూపించారు గుజరాత్లోని భావనగర్ జిల్లా కోరబీ గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం ఉందట ఇగో నీటిలో మంచి ర్యాంక్ కూడా సాధించినట 3 అడుగులు ఉన్నాడు ఎత్తు తక్కువ ఉన్నాడు కానీ హార్మోన్ లోపంతో పెరగలేకపోయిందట అతన్ని డాక్టర్ కాకుండా అడ్డుకున్నాడు చూసిరట కానీ దాంట్లో న్యాయ పోరాటం చేసి గెలిచిండు అన్నా జర తప్పుకోరా అదే పంచాయతీ పోరులో బుజ్జగింపులు పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల యత్నాలు అన్నా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో ఈ ఒక్కసారి నాకు సర్పంచ్ అయ్యే అవకాశం నువ్వు ఒక్కడివి తప్పుకుంటే చాలు మంచి మెజార్టీతో గెలుస్తా మిగతా వారు నాకు పోటీ కాదు పెద్దపల్లి జిల్లాలో 5 బరిలో ఉన్న గ్రామ పంచాయతీలో ఓ పోటీదారు అభ్యర్థన అరే తమ్మి మన పార్టీ మద్దతుదారులైన మీరిద్దరు పోటీలో ఉంటే ఓట్లు జీలిపోతాయి మీ ఇద్దరు నష్టపోతారు ప్రత్యర్థి లాభపడతాడు నువ్వే పెద్దవాన్ని చేసుకొని నామినేషన్ ఉపసంహరించుకో మెదక్ జిల్లాలో అభ్యర్థికి భరాసా ముఖ్య నేత సూచన మీ ఇద్దరు నాకు ఇష్టమే కానీ ఎదుటి పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఆయన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు ఈసారికి మనోడికే మద్దతు ఇవ్వు ఖచ్చితంగా గెలుస్తాడు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో నీకు సహకరిస్తాడు ఈ మాట అంటారు బీసీలకు సంబంధించి ఇవే పంచాయతీ ఎన్నికలలో ఇప్పుడు కాంప్రమైజ్ పాలిటిక్స్ ఒక్కరే నిలిచారు తొలి విడతలో 129 మంది సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం ఉపసంహరణ తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయట అభ్యర్థిగా తప్పుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారట మెరుపులా కదులుదాం
మెస్సీని మెప్పిద్దాం. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ బృందంతో ఈ నెల 18న జరిగే మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఎంత సాధన చేస్తున్నావు, కులగణన కోసం చేయకపోతివి, లెక్కలే బయట పెట్టకపోతివి. ఫిల్మ్ సిటీ నైట్ సఫారీ హోటల్ అట గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకోనున్న పలు సంస్థలు. ఇక మరింత క్షీణించిన రూపాయి విలువ 1000 అంటే 1000 ఇస్తావేంటి డాడీ, పాకెట్ మనీ ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుని అసలు విలువ ఇవ్వు అని చెప్పి అడుగుతా ఉన్నాడట. అక్కడ రూపాయి విలువ తగ్గిపోతుందని పైసలు ఎక్కువమంటున్నాడు. ఎక్కువమంటారు మరి. ఆంధ్రజ్యోతి వివాహ బంధంలోకి సమంత రాజ్. కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన వేడుక. యోగా సాంప్రదాయ విధానమైన భూతశుద్ధి వివాహంతో ఒక్కటైన జంటనట. విడిపోయారు, మళ్ళీ చేసుకురు. వాళ్ళు వీళ్ళిద్దరు వేరే వాళ్ళతో విడిపోయారు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అజయ్ దేవగన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. ఇక వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమైంది. 3000 కోట్ల రూపాయలతో 3 స్టార్ హోటళ్లను నిర్మించనున్న ఫుక్లింక్ F&B హోల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదరనున్న ఒప్పందాలు. ఫుడ్ లింక్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు. ఇక మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి. అసలు కాదు, పైరవి ఎందుకు చేయాలన్నా ప్రభుత్వం తానంతట తాను చేయాలి. డైరెక్ట్ చేయదా? ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్షం ఉంటారు ఆడ చేయరా? ఇక ప్రభుత్వం ఏం సంకనాకుతుంది ఆడ కూర్చొని. ప్రజలు పోయి పైరవ్, సర్పంచ్ పోయి పైరవ్ చేసేందుకు. సర్పంచ్లు అంటే పైరవి కాళ్ళ మీ దృష్టిలో? ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉంటుందా? కాళ్ళలో కట్టెలు పెట్టేవాళ్ళని గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు. సర్పంచ్ ఎన్నికలపై ఇగో ఈడ కూడా చూడ్రి, ఈడ కూడా మన బీసీఓని వార్తుంటే అడుగు, ఎవని పత్రికలు ఇవి, ఏం కథ? మొత్తం ఆలే. ఇక ఇది ఆయన సొల్లు. తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వండి, గతంలో ఇచ్చిన అప్పులను పునర్వ్యవస్థీకరించండి, హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠితో సీఎం చెప్తా ఉన్నాడట. ఇక ఇక్కడ చూస్తే పార్లమెంట్లో నాటకాలొద్దు, డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి, వాటికి పార్లమెంట్ను వేదిక చేసుకోవద్దు. ఆ నాటక రంగం అవకాశాలు ఏడున్నాయి అవన్నీ చెప్పుపోని ఎక్కడెక్కడ ఆడొచ్చు అనేది. ఎస్ఐఆర్పై రగిలిన పార్లమెంట్ నేటికి వాయిదా. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రధాని, ఆయన ప్రసంగమే పెద్ద డ్రామా అని చెప్పి కాంగ్రెస్ అడుగుతా ఉంది. ప్రెస్ మీట్ పెట్టని ఏకైక ప్రధాని ప్రపంచంలో. రాజ్యసభలో ధన్కడ్ రగడ, ధన్కడ్ నిష్క్రమణపై ఖర్గే ఆందోళన. వీడ్కోలు చెప్పే ఛాన్స్ సభకి ఇవ్వలేదని ఫైర్. కరిచే వారంతా పార్లమెంట్లో కూర్చొని ఏలుతున్నారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలు. పార్లమెంట్ ప్రాంగణానికి శునకాన్ని నిన్న కుక్కని తీసుకొచ్చిందట. ఏడికి రేణుకా చౌదరి గారు పార్లమెంట్ కుక్కను తీసుకొచ్చి కరిచేటోళ్ళు అంత లోపల ఉన్నారు, సాగు జంతువు బయట ఉందని ఆ కుక్కతోనే అన్నదట. ఆ కుక్క పంచాయతీ అయింది నిన్న. కుక్కను ఎట్లా తీసుకొస్తావు నువ్వు పార్లమెంట్ కని? తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వండి, అది అయిపోయింది. ఇక హిల్ట్లో సొంత భూములకే వెసులుబాటు అంట. లీజుకు తీసుకున్న భూములకు అది వర్తించదు. ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసింది బీఆర్ఎస్. ఇక బీజేపీ అప్పుడెందుకు మాట్లాడలేదని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు 2 నెలల్లో యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెళ్ళి ఇక్కడ ప్రభుత్వం భూముల్ని దారాదత్తం చేసింది బీఆర్ఎస్. అదే 100%. ప్రభుత్వ భూములు కాదు, ఇష్టం వచ్చినట్టుగా రికార్డులు మార్చిరు. ఇక్కడ లీజుకు తీసుకున్న భూములకు వర్తించదు. ఇది జర ఉపశమనం. మంచిది కొంచెం వార్త. హిల్టు పాలసీ వద్దు, నిలిపివేతకు ఆదేశించండి. గవర్నర్కు బీజేపీ నేతల వినతి. హిల్టు జీహెచ్ఎంసీ విస్తరణకు వ్యతిరేకంగా 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్టు రామచంద్రరావు గారు. బీసీలకు రిజర్వేషన్ కోసం మాత్రం ధర్నా చేయకు. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి. దేశవ్యాప్తంగా ఒకేలా విచారణ. దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీంకోర్టు. ఏఐ టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు? ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు. నోటీస్ జారీ. సిబిఐకి అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు సూచన. ఇకపై డిఫాల్ట్గా సంచార్ సాధి యాప్. మొబైల్ సంస్థలకు టెలికాం శాఖ ఆదేశం. సైబర్ నేరాలు, మొబైల్ చోరీలకు అడ్డుకట్ట చర్యలట. ఇక ఇంటింటికి 5 లక్షల రూపాయల బీమా. ఆడబిడ్డ ఊడితే 5,000 రూపాయలు. ఇల్లు కట్టుకునే వారికి 21,000. పెళ్లికి పుస్తే మటలు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఓ అభ్యర్థి హామీలు. ఉచిత అంబులెన్సు, గ్యాస్ సిలిండర్లు, బాండ్ పేపర్పై 22 హామీలు. గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి. ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్ జిల్లాలో 10, జనగామలో 6 చోట్ల ఏకగ్రీవాలు. 2వ విడత నామినేషన్లో ఏకాదశి జోరు. నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ. రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం. ఇక 330 కోట్ల మోసం. 4 లక్షల పెట్టుబడి గుంట భూమి, నెలకు 16,000 వడ్డీ. ఆశ చూపించి బోర్డు తిప్పేసిన 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్. ఈ 12కి 12 వాళ్ళే ఉంటాయి. మీరు చూడండి, ఎంక్వైరీ చేయరు. నల్గొండ జిల్లా కేంద్రంలో బాధితుల ఆందోళన. 2 తెలుగు రాష్ట్రాల్లో 330 కోట్లకు పైగా డిపాజిట్లు. సంస్థ లీగల్ అడ్వైజర్ను అదుపులోకి తీసుకుని ఏమైతే ఫీజు ఉత్తదే కేసు. ఇనుప ముక్క దొంగతనం చేసినా, 20,000 కోట్ల దొంగతనం చేసినా గదే శిక్ష. విశాఖలో గాజు వంతెన ప్రారంభం.
దేశంలోనే పొడవైన కైలాసగిరిపై 1,020 అడుగుల ఎత్తున 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఒకేసారి 100 మంది ఎక్కిన చెక్కు చెదరని దృఢత్వం అంట అది. ఇక ఆంధ్రజ్యోతి ఇక మన బీసీల వార్తలు అంటే ఇక ఇంట్లోనే శనార్థి తెలంగాణ పత్రికను కంప్లీట్గా పార్టీ లైన్లోకి బీసీ లైన్లోకి తీసుకొస్తా ఉన్నాం 100%. ఇంకా మేము దాచుకొని చెప్పాల్సింది ఏం లేదు. చేరికలు నామినేషన్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా జాయినింగ్స్ అవుతున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కండవ కప్పుకుంటున్న బీసీలు. పార్టీ మద్దతుతో భారీగా సర్పంచ్ నామినేషన్లు బీసీ రాజ్యాధికార దిశలో ముందడుగంటూ ఒక వార్త. బీసీలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి, వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల వేల మంది పోటీ చేస్తూ ఉన్నారు గ్రామ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా. దయచేసి బీసీలారా వాళ్ళని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇక అడుగడుగున అణచివేతే బీసీ బిడ్డలను తొక్కడమే ఏకైక లక్ష్యం. చాన్నాళ్లుగా రెడ్లదే ఆధిపత్యం. నల్గొండ జిల్లాలో పరిస్థితులు మరీ దారుణం. జిల్లాలో యాదవ్, గౌడ్స్, పద్మశాలి, మున్నూరు కాపులు ఎదుగుదలను అడ్డుకుంటున్న రెడ్ల బాధితులుగా కైలాస్, వట్టెజానయ్య, చెరుకు సుధాకర్. గతంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామ పంచాయతీలో ఎస్సీ అభ్యర్థిపై రెడ్ల దాడి. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా చెట్టు కట్టేసి కొట్టిన వైరం. సిర్సాలో ప్రస్తుతం చైతన్యవంతమైన బీసీ ఎస్సీ సమాజం. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో బాపనాయన డామినేషన్. జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డగింత. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం వడ్డేపల్లి గ్రామం వెలుపల ఆధిపత్యం. వడ్డేపల్లి స్థానం బీసీలకు రిజర్వ్, కానీ వెలమదొరల ఎంట్రీతో మారిన సీన్. బలమైన బీసీ అభ్యర్థులతో నామినేషన్ విత్డ్రా చేసినట్టు. ఈయన భూపాలపల్లి జిల్లాలో రెడ్లు దొంగతనంగా గాండ్ల రెడ్డి అని చెప్పి దొంగ సర్టిఫికేట్ తీసుకొని బీసీ కింద నామినేషన్ వేసారు. దానికి ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు సర్టిఫికేట్లు, ఈ దొంగ సర్టిఫికేట్లను ధృవీకరించి ఇచ్చారు. ఇప్పుడు నామినేషన్ వేసిండు ఆయన. కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ చేస్తాను. మీరే మాట్లాడారు. రాజకీయాన్ని అగ్రవర్ణాలు రెడ్ల రాచరికపు హక్కుగా భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధంగా పోటీ చేసేందుకు అవకాశం ఉన్న స్థానాల్లోనూ రెడ్లు అగ్రవర్ణాలు తమదైన మార్పు రాజకీయాలు చూపిస్తున్నారు. బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో తమ జీవుజూర్ అనే వ్యక్తులని ఎన్నికల బరిలోకి దింపి బలమైన బీసీ క్యాండిడేట్స్ ను ఓడగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఫలితంగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి బలమైన నేతలు రాజకీయంగా ఎదగకుండా రెడ్ల కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనైతే సిచ్యువేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జిల్లాలో ఏ మూలకు పోయినా ఏదో ఒక రెడ్డి గారి ఆధిపత్యమే కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ఈ రెడ్లు అగ్రవర్ణాల డామినేషన్ కారణంగానే జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గ నేతలు రాజకీయంగా ఎదగకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ ఇలా నల్గొండ జిల్లాలోనే అసలు బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే స్టార్ట్ అయింది. వీళ్ళని అడుగడుగునా ఎక్కడికక్కడ ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాల ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దాన్ని బద్దలు కొడతా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనారు. హ్యాట్సాప్ బీసీలారా, మన ఆలోచన మారిపోయింది, మన రాజకీయ చైతన్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చర్చలు సఫలం. సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లర్లతో తుమ్మల చర్చలు. కేంద్ర మంత్రులు సిసిఐ, సిఎండి అధికారులతో మాట్లాడిన మంత్రి. నిబంధనలో మార్పులు చేయించిన వైనం. పత్తి కొనుగోలు ప్రారంభించిన జిన్నింగ్ మిల్లులు. ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు? కౌలు రైతులకు భరోసా లేకుండా చేస్తున్నారు. పండించిన పంటలను కొనే దిక్కులేదు. మద్దతు ధర రాక దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో భారీగా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలు చేరికలు చూస్తా ఉన్నాం. ఇక తొలి రోజు ఆందోళనలే. వాడివేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. విపక్షాల ఆందోళన, సర్పై చర్చకు పట్టు. విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం. అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యలు. మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, మళ్ళీ 2 గంటలకు మరోసారి వాయిదా. అయినా ఆగని విపక్షాల ఆందోళన. లోక్సభ నేటికి వాయిదా వేసిన స్పీకర్. ఇక రూపాయలు 1.04 లక్షల కోట్లు రైతులకు ఖర్చు చేశాం. అన్నదాతల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం. అప్పులు చెల్లిస్తూనే సంక్షేమం అమలు చేస్తున్నాం. పాలమూరు జిల్లాలో పాడి పంటలు పండాలనేదే లక్ష్యం. 2 నెలల్లో కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మక్తాల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ ఒక వార్త. ఇక్కడ బీసీల వార్తకు ప్రాధాన్యత ఉంటుంది, రెడ్ల వార్తకు తగ్గిస్తాం. ఖచ్చితంగా 100% తగ్గిస్తాం, నో డౌట్. శనార్థి తెలంగాణ పత్రిక పక్కా బీసీ వర్గాల ప్రయోజనం కోసం వాళ్ళ వార్తల మీద దృష్టి పెడుతుంది. డిజిటల్ అరెస్టులపై దర్యాప్తు. సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరస్తుల కోసం ఇంటర్పోల్ సాయం తీసుకోవాలి. సిబిఐకి అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు. సాంకేతికతను ఎందుకు వినియోగించట్లేదని ప్రశ్న. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడొచ్చు కదా, ఎందుకు వాడతలేదు? ఎన్నికల సంఘమే దొంగ ఉంటే బరాబరి చెప్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక వలసలు ఆపేస్తున్నాం. అమెరికాకు చాలా చాలా సమస్యలు ఉన్నాయి. మరిన్ని వలసలు అవసరం లేదు. ఇక బైడెన్ దేశాన్ని మోసం చేశారు, తనిఖీలు చేయకుండా దేశంలోకి అనుమతించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇక వెంకటరెడ్డికి బీసీ పోటు. నల్గొండలో కోమటిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితి. జిల్లాలో రెడ్ల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న బీసీ సామాజిక వర్గాలు. కోమటిరెడ్డికి మింగుడు పడని వ్యవహారంగా మారిన ఎల్లంగూడ
సంఘటన. ఇప్పటికే తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో రాజకీయ వైరం, జిల్లాలో ఏకమవుతున్న రెడ్డి మంత్రి గారు ఏకాకి అవుతున్నా. అణిచివేతే ఆయన మంత్రం, అదే ఆయన రాజకీయం. అనాదిగా ఆయన ఇవే పాలిటిక్స్. ఏమనంటే నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 2 సార్లు మంత్రి, 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు. ఇక చాలు నాయన, 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఇక చెప్తున్నావు, ఇంకా 30 ఏళ్ళ నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నా, 1,00,000 మందిని కాపాను. నేను ఏనా నువ్వు కాపాను ఆయన. నేను చెప్తిగా మొన్న ఆయన కథ ఎట్లుంటుందో. మొన్న ఏది ఎవరో కలుస్తానికి వస్తే అన్న గుర్తుపట్టిన అంటే నువ్వేం తెలియదురా పిచ్చోడా, నాయన బాగుండా అనట. వాళ్ళ నాయన చచ్చిపోయి చాలా ఏళ్ళు అయింది. ఈయన రాజకీయాలలోకి రాకముందుకే చచ్చిపోయిందట. గట్లుంటే అబద్ధాలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. బీసీలో వస్తున్న చైతన్యంతో నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీటలు కదులుతున్నాయి. అసలే ఇసుమంత అయిన జనరల్ నాలెడ్జ్ లేని వెంకటరెడ్డి అసలు జిల్లాలో బీసీ వస్తున్న చైతన్యాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరైనా జనకెట్టోలు, వీరి గురించి మాట్లాడేందుకు 1-2 సార్లు ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అస్సలు లేదు. వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అసలు వాడడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు మంత్రి పదవిలో నుండి దిగిపోతారోనని రాజగోపాల్ రెడ్డి 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకుంటూ ఆ పదవి తనకు దక్కుతుందని ఆయన గంపడాస్తూ ఉన్నారు. దీంతో వెంకటరెడ్డి జిల్లాలో రాజకీయంగా కాస్త ఒంటరైపోయినట్లయింది. దీనికి తోడు గతంలో ఆయన బీసీ నేతలను ఎదగనీయకుండా చేసిన తీరు కూడా వెంకటరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టింది. నువ్వు రాసి పెట్టుకో, ఇదే ఆఖరి నల్లగొండకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బొడుతాడు తెగిపోయింది. ఇదే లాస్ట్గా. ఇక ఆ తర్వాత నువ్వు వార్డు మెంబర్ కూడా గాలేవేడా. రూపీ భారీ పతనం, డాలర్తో 90కి చేరలో. దేశీయ ఎగుమతులు తగ్గడమే కారణం. విదేశీ పెట్టుబడుల మందగమనం, అమెరికా సుంకాల విధింపు ఒక రీజనే. పరిస్థితులు చక్కదింపు కోసం ఆర్బీఐ కీలక నిర్ణయాలకు ఛాన్స్. ఈ టైంలో మన్మోహన్ సింగ్ ఉండాల్సిందే ఈయన ప్లేస్లో. ఇప్పుడు ఆ కాళేశ్వరం విలేజ్ లా ఇప్పుడు మొత్తం ఆ సర్టిఫికేట్ మొత్తం ఉన్నాయి టోటల్గా. అయినా కానీ వాళ్ళు అంటే బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. రెడ్డి అని ఉన్నది, అయినా కానీ బీసీ సర్టిఫికేట్ ఇచ్చేసారు డైరెక్ట్. ఇగో మీరు కోరిన సమాచారం కార్యాలయంలో తనిఖీ చేయగా రెవెన్యూ కార్యాలయం నుండి మీ సేవా పోర్టల్ ద్వారా 2016 నుండి ఇప్పటి వరకు మెట్పల్లి, సూరారం, బొమ్మాయిపల్లి కాళేశ్వరం బీసీ సర్టిఫికేట్స్ కుల ధృవీకరణ పత్రాలు వారి వివరాలు ఇందు వెంట జతపరిచి జాబితాలో చూసుకోగలరు. సర్టిఫికేట్ రెడ్డి అని ఉన్నది, మోహన్ రెడ్డికి బీసీ సర్టిఫికేట్, బీ సర్టిఫికేట్ ఇచ్చి ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్లే. చూసిర్రా బీసీలారా, మన సర్టిఫికెట్లు కూడా దొంగతనం చేస్తా ఉన్నారు వీళ్ళు. చేసేసి ఇప్పుడు మన సర్టిఫికెట్లు కూడా దొంగతనం. మళ్ళీ ఇలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు? రిజర్వేషన్ కింద నామినేషన్ వేసి ఇప్పుడు ఏది కాళేశ్వరం విలేజ్ లా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు? మనం ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు పలానా సుదర్శన్ గౌడ్ గారు, వాళ్ళ సన్నాఫ్ ఇది, గ్రామం ఇది, ఆయన నివాసం ఇది, ఆయన ఇంటి నెంబర్ ఇది, ఈయన ఫలానా గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తి, ఈయన బీసీ బిలోకి వస్తాడు అని ఇస్తారు అన్నట్టు మన కుల సర్టిఫికేట్. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు ఎరికేనా? ఫలానా రెడ్డి, జానారెడ్డి గారు, జానారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇతను బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, కాబట్టి ఈయన ఈడబ్ల్యూఎస్ అని. నీ పేరేందిరా అంటే ఈయన పేరు సుదర్శన్, ఆయన పేరు ఇంకోటి, ఈయన పేరు చెప్పడిగా కాదు అంటున్నాడు అంతే. వీళ్ళు కాదు ఈయన అని చెప్తున్నాడు అంతే. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అట. దీని గురించి మొన్న ఓ ప్రొఫెసర్ సార్ చెప్పిన ఈడబ్ల్యూఎస్ ఇగో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగతనంగా ఈడ కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా మొన్న గ్రూప్ 1 లో దొంగతనంగా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు దొంగతనంగా ఎంటర్ అవుతారు. కాళేశ్వరం ఉన్నది కదా, కాళేశ్వరం ఊరు, తర్వాత మాదేవపురం మండలము, ఏది భూపాలపల్లి జిల్లా. ఇది కథ. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరికలు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు అండదండగా పార్టీ చేరికలు, నామినేషన్లు. ఇక వలసలు ఆపేస్తున్నాం. వెంకటరెడ్డికి బీసీ పోటు తగిలింది. నల్గొండ జిల్లాలో యాదవులు, గౌడ్స్, మున్నూరు కాపులు, పద్మశాలు, రెడ్ల డామినేషన్ సవాల్ చేస్తున్నారు. వెరసి అనాది బీసీ కులాలనే తాము బోయలుగా మార్చుకొని చక్రం తిప్పిన మంత్రి వెంకటరెడ్డి ఇప్పుడు వారి నుంచే సాధికార గలం వినిపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేయాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో బీసీ నేతలను టార్గెట్ చేస్తే రాష్ట్ర స్థాయిలో వారికి అండగా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మాత్రం తీన్మార్ మల్లన్న వంటి వారి రూపంలో బీసీ నాయకులకు మెరుగైన అండదండలు దొరకడం వెంకటరెడ్డి వారికి మింగుడు పడని అంశంగా మారిపోయింది. మీరు రాసి పెట్టుకోరి, నల్లగొండ జిల్లాలో రెడ్డి రైత అసెంబ్లీ నియోజకవర్గాలను తయారు చేస్తారు. చూడు, తెలంగాణ అవుతుంది. రైతులకు ఖర్చు చేసినామని చెప్తా ఉంది ఈ రుణమాఫీ. ఇక సర్పంచ్ ఎన్నికలకు 5 అంచెల పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మిగతాది ఒక సపరేట్గా అందించేసి. ఓకే రైట్గా. ఇంకోటి ఏంది, ఇదే ఇవేనేనా?
డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు. ఇగో విజయోత్సవం పేరు జనమే లేరు. ముఖ్యమంత్రి రేవంత్ మక్తల్ సభలో ఖాళీ కుర్చీలే, వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటిదారి. ప్రజలు రాకపోవడంతో మంత్రి వాకిటి తీవ్ర నిరాశ. సీఎంకు స్వాగతం ఇలాగేనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసు గాయపరిచిందని విలవిల. 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ కుర్చీలకే ప్రసంగం ఇచ్చి వెళ్ళిపోయాడు. సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన చేసినట్టు అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి, నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు, రాజకీయ ప్రచార సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేసినట. 30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు. అంటే మరి అంటే మీదెంతుండేనో దాని ధర 50,000 కోట్ల కుంభకోణం, ప్రజలపై 82,000 కోట్ల భారం పడుతుంది. పక్క ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. ఆరోపణ అంటేనే ఆధారం లేదన్నట్టు. కరెంటు స్కామ్ పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను ఎన్నోసార్లు చెప్పిన మీ కరెంటు దందా మీద బాటాల పోసేటి దాంట్లో కరెంటు ఒకటి ఎపిసోడ్ ఛత్తీస్గఢ్ నుంచి ఎట్లా కొంటారు? ఇక్కడ రేట్ తక్కువ. ఏపీకి పరిశ్రమల తరలింపునకే ఇల్టు కుట్ర. 5,000 పరిశ్రమలు అవుటు. పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం. పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే. మూతబడిన కంపెనీ భూముల్లో రియాలిటీకి హిల్టుతో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నూతన పరిశ్రమలకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటు కసరత్తు. పాలసీలతో అతలాకుతలంగా ఉన్న తెలంగాణ పారిశ్రామికం అని చెప్పి ఇది మీరు చేద్దామనుకున్నదే. మోదీ సర్కార్ మరో ఘనత. 5 ఏళ్లలో 2 లక్షల పరిశ్రమలు మూతనట. పతనం దిశగా పారిశ్రామిక అభివృద్ధి. 9లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ చట్టం చేయాలి. 6 నెలల్లో డిఏ ఇస్తామన్నారు, ఏమైంది అని చెప్పేసి ఇంకెప్పుడు ఇస్తారు? పెండింగ్ బిల్లులు 1,500 కోట్లు విడుదల చేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ పై కమిటీ వేయాలని ఉద్యోగులు చేసి అన్నట్టుగా. మళ్ళీ ఆంధ్ర ధాన్యం బోనస్ కోసం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ఏపీ వ్యాపారులు. నిరుడు అంటే దీని లెక్కన మీకు ఏమర్థమైంది? నమస్తే తెలంగాణకు. తెలంగాణలో రైతులకు బోనస్ ఇస్తున్నాను ఒప్పుకున్నట్టుగా. రైట్గా. ఢిల్లీలో రెడ్ సిగ్నల్, తెలంగాణలో రెడ్ కార్పెట్. వంతారాపై కాంగ్రెస్ ద్వంద్వనీతి. వన్యప్రాణి కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ పెద్దలు. తెలంగాణలో ఒప్పందానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు. గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ కుదుర్చుకునే ఛాన్స్ అట. ఇక విద్యా సంక్షేమం, మద్యమే ఆదాయం. లిక్కర్ రాబడిలో సగమైన ప్రజా సంక్షేమానికి విధిల్చని ప్రభుత్వం. 2 ఏళ్లలో మీకు కూడా తెలుసో తెలియదో ప్రజలారా, మీకు ఆరోగ్యశ్రీ ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి. ఎక్కడే అనుకుంటారు ఆ పైసా? ఆ పైసలు 180 ml క్వార్టర్ సీసం మీద 10 రూపాయలు అదనంగా ప్రభుత్వం వసూలు చేసి ఆ పైసలతోటి కళ్యాణ లక్ష్మి స్కీమ్ చేస్తూ ఉంది. సెస్సేసూరు దాని మీద సంక్షేమానికి పెట్టిన ఖర్చులు 49. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మద్యంతో ముంచి మందుల ముంచిందే కేసీఆర్. వాయుగుండంగా మారిన దిత్వా, బలహీనపడిన తుఫాన్. నేడు పలు జిల్లాలో తేలికపడి వర్షాలట. ఇక మానని ఎడారి గాయం. గల్ఫ్ ఏజెంట్ మోసానికి 8 నెలలుగా బాధితుల విలువ. 2014 మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూడు ఏం చెప్పినావు? కేరళ తరహాలో ఎన్ఆర్ఐలకు చట్టం తీసుకొస్తా అని చెప్పినావు. గల్ఫ్ బాధితుల కోసం చట్టం. ఏం చేసినావు? ఆయనేమో అధికారంలో ఉండి మోసం చేసినావు. ఇవాళ వీళ్ళు మోసం చేస్తా ఉంటే అది వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్తాను. మీరంతా దొంగలేనయ్యా, మూకుమ్మడి దొంగలే. అందుకోసమే తెలంగాణ ప్రజలారా, ఈ పత్రికలలో మన వార్తలు ఉండవు, ఈ పత్రికలలో మన బీసీల జోలు ఉండదు, ఈ పత్రికలలో మన చర్చ, మన అంశం ఏది ఉండదు. శనార్థి తెలంగాణ పత్రిక మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్యారీ చేస్తుంది. బీసీలకు సంబంధించినటువంటి చర్చ వార్త రూపంలోకి తీసుకొస్తుంది. అలాగే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ ద్వారా ప్రజలందరికీ ఫ్రీ కంటెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అందరు యూట్యూబర్లు, అందరు ప్రజలు ఈ లైవ్ను ఫ్రీగా వాడుకోవడానికి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం చేసింది. మేము ఫ్రీగా మీకు అందిస్తా ఉన్నాం. అందుకే ఆ లోగోలు గీగోలు ఏం లేవు, మీరు ఫ్రీగా వాడుకోవచ్చు కంటెంట్ అంతా. ఇంకా రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది బీసీల ఆత్మగౌరవ పతాకం. ఇది బీసీలను అధికారం వైపు తీసుకుపోయేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరాలనుకునేటువంటి మీరు ఇగో ఇది ఫాలో కండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే